ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది కానీ ప్రతిపక్షమైనటువంటి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏం చేస్తున్నాయంటే ఈ ప్రభుత్వం కూలిపోబోతోంది. అసలు ఏంది జ్యోతిష్యం నేర్చుకున్నారా లేకపోతే ఆ జ్యోతిష్య ఆ కార్యక్రమాలు చేస్తున్న అర్థం కాని పరిస్థితి. కానీ ప్రభుత్వం కూలిపోబోతోంది. కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని బీజేపీ ఆయన, లేదా డెఫినెట్గా వాళ్ళు కొట్లాడుకొని ప్రభుత్వాన్ని కూల్చేస్తారని బీఆర్ఎస్ ఆయన. అంటే ఒకరికొక రకంగా మాట్లాడడం చూస్తే ప్రజలు ఇచ్చిన తీర్పు అది కాంగ్రెస్కే కానివ్వండి, బీఆర్ఎస్కే కానివ్వండి, బీజేపీకే కానివ్వండి, ప్రజలు ఒక్కసారి తీర్పు ఇచ్చిన తర్వాత ఆ తీర్పుని వక్రీకరించి తమదైన శైలిలో రాజకీయ లబ్ధి కోసం ఈ రకంగా మాట్లాడడం చేస్తే ప్రజల యొక్క తీర్పును అనుమానించినట్టుగా, వాళ్ళు అవమానించినట్టుగా ఉంటుందంటే కూడా కొంతమంది చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం గాంధీ భవన్ దగ్గర ఉన్నాం. నామినేట్ పదవుల విషయంలో కావచ్చు రకరకాలుగా అనుమానాలు అయితే ఉన్నాయి. కొంతమంది బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఆరోపణకు సంబంధించి ఏం స్పందిస్తారన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా పాటుగా వెట్టు సాయి కుమార్ ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. ఏంటి బీజేపీ బీఆర్ఎస్ మీ ప్రభుత్వం కూలిపోబోతుందని జోషి అని చెప్తున్నాయి. ఎప్పుడు కూలిపోబోతుంది? ఎవరి అలా వాక్యాలకు గల కారణం ఏంటిది? ప్రజల కోసం, ప్రజల ద్వారా ప్రజల సంక్షేమం కోసం వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. వచ్చిన ప్రభుత్వం వచ్చింది. బండి సంజయ్ గారికి ఎప్పుడైతే రాష్ట్ర అధ్యక్షుడి పదవి పోయిందో అప్పటి నుంచి పిచ్చెక్కి ఎర్రగడ్డకు పోవాలన్నా నాంపల్లికి రావాలన్నా తిరుగుతూ ఉన్నాడు. ఇంకా ఆయన మీద అది ఊలిగా నక్క మీద తడిగా పడినట్టు ఆయన ఎమ్మెల్యే కూడా ఓడిపోయాడు. ఇంకా అది మరీ ఓవర్ స్పీడ్ వెళ్ళిపోయింది. అది ఇది పిచ్చి అనేది ముదిరి పాకం పడిపోయింది. బండి సంజయ్ గారు మీకు మంచి సలహా ఇస్తున్నా. ఇప్పుడు మీరు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఫస్ట్ మీ బీఫామ్ తెచ్చుకోండి. మీరు బండి సంజయ్ గారు మీరు మీ పార్లమెంట్ సభ్యత్వం సంబంధించిన బీఫామ్ తెచ్చుకోండి. అప్పుడు మీరు రాజకీయంగా ఒప్పుకుంటా. ఫస్ట్ మీ ఇంట్లో మీ పని చూసుకోండి సార్. మా ఆదాయానికి వస్తారు మీరు. ప్రజల కోసం ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రజలు ప్రత్యక్షంగా అవకాశం ఇస్తారు. రైట్. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నాయకుడు అట్లనే మాట్లాడతారు. ఏమని? ఆయన చాలా రాజకీయ ఉద్దండు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలబోతున్నట్టుగా మాట్లాడుతారు. బండి సంజయ్ ఆ రకంగా మాట్లాడారు. అవకాశం ఇస్తున్నారు ఆ రకంగా సార్. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే సంగీతాలు ఒక మాట చెప్పండి. బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే. వీళ్ళకి ఎప్పుడు అయినా కాంగ్రెస్ పైన తప్ప ప్రజల పైన ఎప్పుడు మీకు ప్రేమ ఉండదు. ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ రాదు, కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ అసలు ఇక్కడ ఉంది తెలంగాణ. మీరు ఇప్పుడే మాట్లాడుతారు మాటలు. కాంగ్రెస్ పార్టీ జాకీలు లేపని చెప్పారు కదా. మీరు ఇప్పుడు లేచింది కదా, వచ్చింది కదా నాయకుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా, చేసింది కదా పనులు. ఒక నెల కాలే దానికి కట్ట కొట్టుకుంటున్నావు. శ్రీహరి గారు అదృష్టవశాత్తు గెలిచినావు. అరే మా మెజార్టీ 50-60 మెజార్టీ మాది. నువ్వు 5 పుట్టుమ గెలిచినావు. నువ్వు పెద్దగా మాట్లాడుతున్నావు. మీ గురువు గారు కింద పడిన కేసీఆర్ గారు మీద పడినా కూడా నీకు ఏమి ఇయ్యడు. నువ్వు అనుకుంటావు ఏదో ఏదో పోల్ లీడర్ అనుకుంటావు కదా, అది కూడా నీకు ఏమి ఇయ్యడు. నువ్వు ఎంత లేచినా నీకు ఏం కాదు. అక్కడ మాట చెప్తున్నా. శ్రీహరి గారు పెద్దరికంగా ఒక 5-6 సార్లు ఎమ్మెల్యే అయినాడు. చైనా అనుకోకుండా ఎమ్మెల్యే మొన్న అయిండు. మంచిగా పాలిటిక్స్ చేసుకోండి రాజకీయంగా. కాంగ్రెస్ పార్టీ పైన మీరు ఇలాంటి ఎల్లిగొల్లి మాట్లాడితే శ్రీహరి గారు మీ వయసుకు తగ్గ పనులు చేసుకోండి. చెప్తున్నా ఒక మాట. ఇంకా దానికి తోడు సాయి కుమార్ భాయ్, మొన్న బండి సంజయ్ మాట్లాడితే అక్కడ వీరభద్రస్వామి జయోత్సవాలకి ఏదో పోయింది వరంగల్కి. మీకు ఒక మంచి ఆఫర్ ఇచ్చిండు. ఆ ఆఫర్ మీరు తీసుకొని ఉంటారా లేకుంటే తిరస్కరిస్తారా మీ ఇష్టం. అదేమంటారంటే మనం ఫస్ట్ బీఆర్ఎస్ పడిపోయింది కదా, దాన్ని పూర్తిగా లేకుండా చేద్దాం, బీజేపీ కాంగ్రెస్ కలిసి కొట్లాడదామని అంటారు. మీ బీజేపీ కాంగ్రెస్ కలిసి కొట్లాడతాయా? ఇప్పుడు బండి సంజయ్ గారు బీజేపీ బీఆర్ఎస్ అనిపోయి బీజేపీ కాంగ్రెస్ అని చాలా స్పష్టంగా చెప్పిండు. టీఆర్ఎస్ ని పూర్తిగా నిలమట్టం చేద్దాం, ముందుగా ఆ పని మనం నివర్తిద్దాం, కాంగ్రెస్ పార్టీని బీజేపీ కలిసిపోవాలి. నేను ఏమన్నాను, నాంపల్లి ఉన్న వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఎర్రగడ్డకు ఉన్నటువంటి అనుసంధానమైన వ్యవహారాల వల్ల ఆయనకు పిచ్చెక్కిపోయింది. రాజకీయం లేదు, ఆయనకు అర్థం కావట్లేదు. బండి సంజయ్ గారు ఒక అనుకోకుండా యాక్సిడెంట్గా ఎమ్మెల్యే అయినాడు, ఎంపీ అయినాడు. ఇప్పుడు మొన్న రియాలిటీగా ఓడిపోయినాడు. దానివల్ల ఇంకా మెంటల్ ఎక్కింది. రాజకీయం చేసే వ్యక్తిగా మీరు అట్లా ఉండండి, ఓకే డన్. కానీ ఒక పార్టీ ఇట్లా అయిపోతుంది, ఒక పార్టీ అట్లయితే అనకండి. ఎందుకంటే మీరు ఒక కరీంనగర్లో 2-3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయినాడు, 4 సార్లు ఓడిపోయినాడు. ఏదో మోడీ వేవ్లో ఇంకో వేవ్లో గెలిచిపోయాను, అధ్యక్షుడు అయిను, పిచ్చి మాట్లాడను పోయింది. అట్లా మొత్తం పిచ్చెక్కిపోయింది. ఇక్కడ రాగానే ఇక్కడ పిచ్చెక్కుతున్నది ఓడిపోగానే. అంటే హద్దు దాటిపోయింది. ఏది ఒక లిమిట్ ఉంటుంది కదా, 1 స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఇప్పుడు స్టేజ్ 4లోకి వచ్చేసిండు బండి సంజయ్ గారు. ఎందుకు నాకేమవుతుంది నాకేమవుతుంది అని చెప్పి ఎందుకు వాళ్ళకి ఎందుకు అనిపిస్తుంది మరి ప్రభుత్వం కూలిపోయే విధంగా వాళ్ళకి ఏం సంకేతాలు వచ్చుంటే బహుశా? ఇప్పుడు అంటే మాట్లాడాలంటే ఏదో రాజకీయ నాయకుడిగా రాజకీయ లబ్ధి కోసం పిచ్చిగా మాట్లాడే ప్రజలు నవ్వే పరిస్థితి కదా. కేసీఆర్ తర్వాత నేనే అన్న బండి సంజయ్ ఓడిపోయానండి.
యాంగ్ చేయ మారుతాం మనం ఇక కేసీఆర్ తర్వాత నేను బండి సంజయ్ నిజంగా ఆ స్థాయి పోయిందా ఆయన అనుకున్నదా మీరు అనుకున్నారు ఏమన్నా ఆయన అనుకున్నది అప్పుడు ఏమన్నాడు నేనే పెద్ద అనుకున్నా కదా ఇప్పుడు ఏమో ఓడిపోయింది కదా అందుకోసమే రాజకీయం చేసే వ్యక్తి రాజకీయం చేయాలి ఇట్లా పిచ్చి పిచ్చి మనం మాత్రం పబ్లిక్ ఇట్లా జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది పంపుతూ ఉంటుంది రైట్. కేటీఆర్ కూడా మనం మాట్లాడితే ఏమంటే మీరైతే మణిపూర్ సంబంధించి అక్కడ యాత్ర చేపడుతున్న భారత్ జోడో న్యాయ యాత్ర అంటూ తెలంగాణ సొమ్మును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీకి గులాంగా చేసి అక్కడ సొమ్ము కట్టబెడుతున్నది ఒక వార్తాపత్రికల ప్రధాన అంశంగా జోడించారు. వార్తాపత్రిక నమస్తే తెలంగాణ అనుకుంటా. అవును నమస్తే తెలంగాణ. ఇప్పుడు మహారాష్ట్రకి ఎవరు వేరండి? బీఆర్ఎస్ పెద్ద చింపనీకే మహారాష్ట్ర పోయి పెద్ద మీటింగ్ పెట్టిరు. అంటే అది తెలంగాణ సొమ్ము కాదా? అది తెలంగాణ సొమ్ము కాదా? మహారాష్ట్ర పోయినావు, నువ్వు ఆంధ్ర పోయినావు, కర్ణాటక పోయినావు, ఆ సొమ్ము ఎక్కడ పోయింది? తెలంగాణ సొమ్ము కాదా? అంటే కేసీఆర్ ఖర్చు పెట్టి ఖర్చుగా వినండి. అంటే ఇప్పుడు మేము మా పార్టీ సంబంధించిన వ్యవహారాల్లో మేము మా ఉడతాపతి సాయం ఏం చేసుకుంటుంటే ఇప్పుడు మేము ఉన్నామండి. ఉడతాపతి సాయం ఉంటే యూత్ కాంగ్రెస్ వాళ్ళు పనిచేస్తారు ఏడా ఢిల్లీ పోయి. అయితే తెలంగాణ సాయం ఉంటుంది పార్టీ పరంగా. ఎవరో ఒక వ్యక్తి సంస్థ ఉంటుంది, పనిచేస్తూ ఉంటారు. మీరు మహారాష్ట్ర పోయి కర్ణాటక పోయి పెట్టి తెలంగాణ సొమ్ముని అప్పన పెట్టినప్పుడు ఏం మాట్లాడలేదు మరి మీరు? నేనేమంటున్నా ఇక్కడ మీరు అనే మాట కరెక్టే కావచ్చు, కానీ మీరు ఏమంటున్నారు తెలంగాణ సొమ్ముని తీసుకుపోయి బీఆర్ఎస్ అప్పనంగా పెట్టింది కదా మేము గట్ల పెడతామంటున్నాం. సార్ వినండి ఎంతండి కాస్ట్ బండి ఎంతండి? నా వెహికల్ ఎంత అండి? రెంట్ అంటే ఎంత రెంట్? 5,000 రూపాయలు రెంట్ ఉంటుంది అంతేగా. రెండు తెలంగాణ రిజిస్ట్రేషన్ చేసి ఏఐసిసి పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది రెంట్ ఇస్తే. సార్ అంతే ఏముంటుంది సార్? ఇప్పుడు సబ్ ఉంటుంది, సబ్ ఉంటుంది. సబ్బు ఇప్పుడు ట్రావెల్ ఏముంటుంది సార్? ఇప్పుడు ట్రావెల్ నేను పోతాను పోతా. ఇప్పుడు నేను పోయి తిరుపతికి వెళ్తాను, నేను శ్రీశైలంకి వెళ్తాను, నా బండి తీసుకుంటాను. ఆ బండి నాదే పోతా నేను సార్, మీకు బండి మీకు అయిపోతా. ఇప్పుడు ఢిల్లీ నుంచి వస్తుంది బండి ఇక్కడ. ఇదే అంశానికి సంబంధించి వార్తాపత్రిక ఏం రాసుకొచ్చిందంటే TS09 GF 8055 నెంబర్ కాస్త గిఫ్ట్ ఫర్ రాహుల్ గాంధీ బాస్ అని చెప్పి చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. సార్ ఇప్పుడు నేను ఏమంటానంటే బీఆర్ఎస్ నాయకులకు ఏమవుతుందంటే అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడుతుర్రు, అసలు ఎట్లా మాట్లాడుతుర్రు, అసలు దేంతో అర్థమవట్లేదు. ఇప్పుడు కూడా వాళ్ళే మంత్రులు అనుకుంటారు, వాళ్ళు ఎమ్మెల్యేలు అనుకుంటారు, వాళ్ళు ముఖ్యమంత్రి అనుకుంటారు. అసెంబ్లీలో మీరు ప్రస్తావిస్తారు కదా ఇంకా మంత్రిగానే ఆర్థిక మంత్రి హరీష్ రావుని ఏకంగా ముఖ్యమంత్రి అన్నాడు కదా అసెంబ్లీలో. మళ్ళీ మాజీ అని చెప్పిన పక్కన మళ్ళీ మాజీ ఇంకా ఆపోహలే ఉన్నాయి. మళ్ళీ మాజీ అని చెప్పినాం కదా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే నిద్ర పెట్టాలని నిద్రపోవాలి. ఇప్పుడు వాళ్ళు రాజకీయంగా ఏం చేస్తారంటే మనం ఏం చేసినా మనం ఏం చేయకున్నా తెలంగాణ చేసింది మేమే, తెలంగాణ కాపాడింది మేమే అనుకున్నాడు బీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ చేసిన మోసాలు చెప్పతారు మరి ఎవరు? కొన్ని లక్షల కోట్ల మోసాలు చేసింది మరి అదే చెప్పాలి. అది చెప్పకండి మీరు. అది మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది, కాంగ్రెస్ పార్టీ 6 నెలలు ఉండాలంటే అరే పిచ్చోళ్ళారా. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో 2014లో మీరు 63 వస్తే మాకు 64 వచ్చినాయి. మేము ఇంత 65 ఉన్నాయి. మేము రాజ్యత హేతుకంగా మ్యాజిక్ 60 కావాలి, ఐసీటీ ఎక్కువ వచ్చినాయి. వీఆర్ ద విన్నర్స్, మీరు లూజర్స్. అట్లే మాట్లాడండి, ప్రతిపక్షంగా ఘోరంగా మాట్లాడండి. ఇక ఈ రాజకీయ విమర్శలు పక్కన పెడితే విన్నైనా మీరు ఎప్పుడు రైతు బంద్ చేస్తారు, ఎప్పుడు పెన్షన్ అమలుకి తీసుకొస్తారు, ఎప్పుడు మీరు చెప్పిన 6 గ్యారెంట్లు అమలు చేస్తారు? ఎందుకంటే ఈ 6 గ్యారెంట్ల సంగతి అటు ఉంచితే ఈ కొనసాగుతున్న పథకాలు పెన్షన్, వికలాంగుల పెన్షన్, వితంతుల పెన్షన్, రైతు బంధు పథకం లాంటివి కావచ్చు, రైతు బీమా లాంటివి కావచ్చు, కళ్యాణ లక్ష్మి లాంటివి కావచ్చు, ఈ కొనసాగించాలి కదా. ఈ కొనసాగింపు జరుగుతుంది అనుకుంటారా మీరు? సరే మీరు ఒక మాట, ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు? నూతన సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూరుస్తుంది, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు. 48 గంటలు కలకముందే ఫ్రీ బస్సు, 10 లక్షల జీవిత బీమా, మన హెల్త్ కార్డు. అంటే ఆల్రెడీ మేము ఎంటర్ అయిపోయినాం కదా. అది మేము జనవరి చేస్తామన్నామా అన్నాం కదా, అప్లై చేసాం కదా. ఇప్పుడు ఇంకోటి వినండి. ప్రతిసారి జర్నలిజం అనే కొంతమంది ముసుగులో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు స్పష్టంగా ఉన్నారు. మీరు ప్రభుత్వంలో ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎలాంటి ఘోరాలేనండి? ఎవరన్నా అప్లై చేసిన వచ్చిన ఎవరికన్నా? ఇప్పుడు మేము స్పష్టంగా ప్రజాపాలన ద్వారా 1,27,00,000 వచ్చినాయండి మాకు మన పత్రాలు. ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ పార్టీ పైన నమ్మకంతో వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ప్రజలకు న్యాయం వచ్చినాయి. ఈ దరఖాస్తులలో 1,27,00,000 దరఖాస్తులలో గతంలో పథకాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, మళ్ళీ తిరిగి అప్లై చేసేవాళ్ళు. అన్ని కలగలిపి ఉన్నాయి. కేవలం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇస్తుందని చెప్పి దరఖాస్తు చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉండొచ్చు. కానీ నేనేమంటున్నా అంటే కొనసాగింపుగా ఉండే పథకాలు పెన్షన్, రైతు బంధు, రైతు బీమా లాంటి కొనసాగుతున్నాయా ప్రభుత్వం? 100% కొనసాగుతాయి, కొనసాగుతుంటాయి. 16వ తారీఖు ఇప్పటివరకు పెన్షన్ అనేక మంది ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న ప్రజావానికి అడిగిపోతే నేను ఏమంటున్నా అంటే
ఎక్కడో ఇప్పుడు మనం ఒక టెంపుల్కి వెళ్తామండి, అవును, రష్ ఉంటుంది, అంటే చాలా పెద్ద టెంపుల్ అది, రష్ ఉంటుంది. రష్ అంతా మాత్రాన ఇక్కడ ఎలాంటి పనులు కాదు కదా, అంటే ఆ రోజు జన సాంద్రత ఎక్కువ ఉంది కాబట్టి రష్ ఉన్నది. ప్రజల్లో కూడా స్పష్టంగా ఒక వ్యవహారం ఏముందంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారము నెరవేరుస్తుందని చెప్పి నమ్మకంతో ప్రతి ఒక్కరు వారి యొక్క దరఖాస్తు ప్రత్యేకంగా ఇచ్చి వస్తున్నారు. రైట్. ప్రజల వాదన తర్వాత ప్రజల గొంతుగా తొలి వెలుగు ఛానల్ మీకేం చెప్తున్నారంటే ఆ ప్రజలు మీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరు బొమ్ము చేయకుండా కాపాడుకోవాలి. ఎందుకంటే పెద్ద ఎత్తున మీరు గతంలో ఉన్నట్టుగా 5 మంది ఉంటే మిమ్మల్ని డిఫెన్స్లో పడేసి అట్లా అట్లీస్ట్ కాంగ్రెస్ పార్టీ లేదన్న తరహాలో బీఆర్ఎస్ చిత్రీకరించింది. కానీ ఇప్పుడు పరిస్థితి లేదు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు, అదే స్థాయిలో బీజేపీ క్యాడర్ ఉన్నది, తర్వాత బీఆర్ఎస్ పార్టీ 99 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సో ఎటు చూసినా కూడా మిమ్మల్ని డిఫెన్స్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారు. కాబట్టి ఆ డిఫెన్స్లో పడకుండా మీరు ప్రభుత్వాన్ని మీ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఈ పథకాల గురించి తొందరగా విశ్లేషణ చేసి పథకాల కొనసాగింపు కూడా చేయాలి. కొనసాగించేటువంటి పథకాలు, పెన్షన్ లాంటి పథకాలను ముందు తీసుకుపోవాలి. ఇక మరోవైపు నామినేట్ పదాల విషయానికి వస్తే ఏంది ఇంకా కూడా నామినేట్ పదాల విషయంలో కూడా తర్జన పడుతుంది పార్టీ. ఈ రోజు 16వ తేదీ రేపు ఎల్లుండి నామినేషన్ ప్రక్రియ ముగుస్తుంది. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ విషయం ఉంది, ఎమ్మెల్సీ విషయంలో అధిష్టానం స్పష్టమైన నిర్ణయం ఉంటుంది, స్పష్టమైన అభ్యర్థులు ఉంటారు. నాకు ఎలాంటి మీకు ఆలోచన అవసరం లేదు. అంటే ఒక క్లారిటీకి వచ్చిందా పార్టీ 100%. పార్టీ నాయకత్వంలో ఉందన్నట్లా. గతంలో మనమే మాట్లాడుతున్నప్పుడు బీసీలకు అన్యాయం జరుగుతుందంటే ఎస్ ఎమ్మెల్సీలుగా డెఫినెట్గా బీసీలకు న్యాయం చేస్తానని చెప్పారు. ఆ న్యాయం జరగదు. 100% అవుతుంది, బీసీలకు న్యాయం అవుతుంది. ఏమైనా మాకు లీగల్ ఇస్తారా జర ఎవరెవరు ఉండదు. మనోజ్ భయ్య వినండి, ఇప్పుడు తొలి వెలుగు అనేది తొలి వెలుగు ప్రజల పక్షం. పార్టీ మేము అధికారం లేనప్పుడు మేము చేసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా మీరు చూసింది మీరే. మా విజయంలో మీ పాత్ర ఉంది. ఇప్పుడు కూడా ప్రజల సంక్షేమం మీ పాత్ర ఉండాలి, ప్రజలు చేరుకునే పద్ధతి మీ పాత్ర ఉండాలి. ఎందుకంటే తొలి వెలుగు అనేది అధికార పక్షం పక్షం కాదు, ప్రతిపక్షం కాదు, ప్రజల పక్షం అని చెప్పి మేము చేసే పద్ధతిని మీరు చూపించాలి. ఎందుకంటే మీరు చూడొచ్చు 1,25,00,000 పైచీలకు వచ్చిన మన ఏది పత్రాలు వచ్చినప్పుడు ఎట్లా అది ఈ విధంగా వచ్చినాయి. మాట్లాడే దాని గురించి నామినేట్ పదాల గురించి బీసీలకు న్యాయం జరుగుతుంది ఎక్కడైనా 100కు 1000% జరుగుతుంది. గతంలో ఇట్లా అన్నారు మీరు ఎమ్మెల్యే టికెట్లో. సార్ ఇప్పుడు నేను మంత్రి ఉన్నాను, ఇప్పుడు బీసీ మంత్రి ఉన్నారు, 2 విప్పులు అయినారు. ఆది శ్రీనివాస్ బీసీ కదా, బీలే ఇద్దరు మొదటిసారి ఎమ్మెల్యే కదా. విప్పండి ఇంకోటి మంత్రులు రండి, మంత్రికి ఉన్న ప్రతి ఒక్క హోదా వాళ్ళకు ఉంటుంది. పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మంత్రి ఉన్నారు కదండి. రవాణా శాఖ ఏదో ఏదో శాఖలే కదా, రవాణా శాఖ ఇచ్చినారు, నంబర్ 4 పొజిషను. అంటే మనం మాట్లాడేది అంటే కాంగ్రెస్ పార్టీ ఒకసారి స్పష్టంగా చెప్పినంటే చేసి చూస్తుందండి. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు బీసీ మనం మాట్లాడుతున్నామండి. వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ, ఇంకో వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీ, మన ప్రచార కమిటీ చైర్మన్ బీసీ. కాంగ్రెస్ పార్టీ బీసీ పక్షపాతి అండి. ఇప్పుడు నామినేట్ పదవులలో చాలామంది పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి టికెట్ వస్తుంది, లేకపోతే పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి నామినేట్ పదవుల్లో అవకాశం దొరుకుతుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు మన విస్తృత స్థాయి సమావేశంలో చెప్పడం జరిగింది. మరి పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళనంటే కొత్తగా చేరిన వాళ్ళ సంఖ్య కూడా అధికంగానే ఉన్నది. అలాంటి వ్యక్తుల్లో మీరు టికెట్లు ఆశించారు, మరి మీలాంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? సార్ ముఖ్యమంత్రి గారి పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన అన్న మాట ఎప్పుడు నేర్చుకుంటారు. ఒక మాట, నాయకత్వ లక్షణాలన్నీ ఎవరెవరికి ఉంటే ప్రతి ఒక్కరికి వారి యొక్క హోదా తగ్గట్టు ఇచ్చే వ్యవహారం ఆయన స్పష్టంగా ఉన్నది. ముఖ్యమంత్రి గారి యొక్క మాట మాకు శిరోధార్యం. ఆయన ఏం చేసినా మా మంచిగా చేస్తారు. ఇంకా అందరిలాగా అంటే వేరే వాళ్ళలాగా నా రాజకీయం చేయలేనా, ఆయన డిఫరెంట్ పొలిటీషియన్. అట్లా ఉండదు మనోజ్ భయ్య. ఇది పవర్ఫుల్ సీఎం బాస్, పవర్ఫుల్ సీఎం. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా కాదు, పవర్ఫుల్గా ఎదిగిన నాయకుడు. అట్లే ఉండదు. ఏంటంటే ఇప్పుడు ఆయన చెప్పిండు సమిష్టి నిర్ణయం అని చెప్పిండా. ఆయనకి ఏంటంటే రాజకీయంగా చాలామంది టికెట్ రాకుండా చాలా ఇబ్బంది ఏర్పడారు, చాలా మంది బాధపడ్డారు అని చెప్పి వారి గురించి తాపత్రయం అంతే అనేది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే గంట సేపట్లు ఇచ్చేయచ్చు, కానీ ఏమైంది నాయకత్వం మీద ఉన్నది. ఆ నాయకత్వం ప్రకారంగా ఇప్పుడు చాలామంది ఇప్పుడు నాయకత్వం ఉంటుంది. ఢిల్లీ ఇప్పుడు మీరు పద్దానికి ఢిల్లీ అనకండి, ఢిల్లీ ఇప్పుడు ఢిల్లీ వ్యవహారం నాయకత్వం అనేది రాష్ట్ర నాయకత్వం. ఆయనకు స్పష్టంగా అవగాహన ఉంది. మీకు సంబంధించి ఫిషరీస్ కాంగ్రెస్ చైర్మన్ గా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం, అది కూడా తొలివేలుగా బయట పెట్టింది. ఈ చేపల పంపిణీ కార్యక్రమంలో దురాక్రమణ జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతివాటం చూపించడం మీ దృష్టికి ఎంత మేరకు ఉన్నది? దాని గురించి ఏ రకంగా బయట పెట్టబోతున్నాం? మేము ప్రతి 2017 నుంచి చెప్తున్నాం ఏమని, ప్రతి సంవత్సరము అర్హత లేని కాంట్రాక్టర్లు, అది కూడా ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఉత్తే చేపల పంపిణీ ఇస్తున్నారు. తద్వారా 500 కోట్ల పైచీలకు స్కామ్ జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకొని ప్రతిసారి అసలు ముట్టడిచ్చాము. అందులో మంత్రి గారి వాటా, ఆంధ్ర కాంట్రాక్టర్ల వాటా, అర్హత లేని కాంట్రాక్టర్ల వాటా. దానివల్ల నాసిరకం చేపలు ఉత్పత్తి కావడం వల్ల అభివృద్ధి లేదు.
తద్వారా నష్టపోయేది నిరుపేద మత్స్యకారులు. ఎన్ని చెప్పినా కూడా చేవకెక్కని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ స్కామ్ నేను ఏమంటానంటే ఈ స్కామ్ గత 8 సంవత్సరాలు అవుతుంది. కొత్త మీరు నిజమేది నిత్యం మీరు ఈ సమస్య గురించి అసలు ముట్టడించారు. ఇప్పుడు అసెంబ్లీలో పెత్తనం మీది కదా, మరి మీరేం చేయబోతున్నారు? ఇప్పుడు అసెంబ్లీ సెషన్ వస్తున్నాయి. ఇప్పుడు మార్చిలో 100% ఇప్పుడు మార్చి ఉంటుంది ఏది కాంట్రాక్ట్స్ మార్చిలో దానికి సంబంధించి ఓఎస్డి కళ్యాణ్ మొత్తం దగ్ధం కూడా చేసేసిండు. ఏంటండి సార్, వాళ్ళు ఒరిజినల్ చేసి దగ్ధము డూప్లికేట్ ఇంకా ఉన్నాయి జిరాక్స్లు. ఎక్కడెక్కడ ఎంత అయింది, ఎవరు ఏం చేసారు, ప్రతి ఒక్క దగ్గర సాక్షులు మాది ఉన్నాయి. మేమేమి రాజకీయం చేస్తున్నాం, మేము కూడా మాకు తెలియదు ఇప్పుడేం చేయాలనో. వాళ్ళు అనుకుంటారు ఒక సాక్ష్యాన్ని మేము బయట పడేసినాము, ఏం లేదనుకుంటారు. నెట్ టు నెట్ అంటే మొత్తం పిన్ టు పిన్ ప్రతి ఒక్క అంశం పైన మాకు అవగాహన ఉంది. ప్రతి ఒక్క అంశం పైన మాకు ఒక స్పష్టమైన ఒక వ్యవహారం ఉంది. ఈ వ్యవహారాన్ని అనుకుంటే మేము ఏదో చేసేసాము, చేయడం వల్ల వ్యవహారం ఏమనుకుంటారు. కానీ మీకు మాట్లాడుతున్నాను, చేప పిల్లల వ్యవహారంలో అక్రమాలు చేసిన ఏ ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు ప్రభుత్వం. అంటే చివరిగా మాకు ఒక లీక్ కావాల్సిందనంటే ఎవరు, ఎందుకంటే ఇవాళ రేపటి రాబోతున్న వారం రోజులుగా ఈ తాత్సారం జరుగుతుంది. ఆమెడ పదాల గురించి గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీ స్థానాలు, ఎమ్మెల్యే కోట 2 ఎమ్మెల్యే స్థానాలు ఎవరి పేరు ప్రతిపాదించారు, లేకపోతే ఏ రకంగా చర్చకు వస్తుంది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఏంటిది? మనోజ్ భయ్య, నేను సామాన్య కార్యకర్తని, మీకు మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన అవగాహన ఉంది. ఎవరు వారి పదవుల్ని త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారో నాయకత్వం స్పష్టంగా ఉంది. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు మన దావోస్ వెళ్ళే ముందు అన్ని నిర్ణయం చేసేసారు. ఎప్పుడైనా మీకు తెలియకుండా నువ్వు ఏముంటుంది చెప్పండి తెలుగుకి. మీరు మాకు అనధికారిక అనుకోవచ్చు కదా, ప్రజల పక్షమే కదా కాంగ్రెస్ అంటే, ప్రజల పక్షం కదా. కానీ మీ పార్టీ నిర్ణయం మాకెట్లా తెలుస్తుంది? పార్టీ ఇంటర్నల్ టాక్స్ కదా మళ్ళీ. ఇప్పుడు నీకు మనం మీరు ప్రతి ఒక్క పేపర్ చూస్తున్నారు, ప్రతి ఒక్క వార్త మీద అవుతున్నారు. జస్ట్ టీం ఉంటుంది ఎవ్రీడే కదా. మీకు తెలియదు ఉందా పేరు తెలుసా? వచ్చిన ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ క్రియాశీల కార్యకర్త 10 వ్యక్తి ఉంటారు తప్ప బయట వ్యక్తి. కష్టపడ్డ వారిలో పదవులు వస్తాయని రేవంత్ రెడ్డి చెప్పారు. కష్టపడ్డ వాళ్ళలో మీరు ఆ లిస్టులో ఉన్నారా? అంటే ఆయన గుర్తించారు కదా, గుర్తించారు కాబట్టి ఇక్కడ ఉండమన్నా. ఇప్పుడు నా ఏజ్ 39 సంవత్సరాలు, కాంగ్రెస్ పార్టీ 139 ఇయర్స్. ఒక 39 ఏళ్ళ పిల్లగాడు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్లో ఒక రూమ్ వేసుకొని కుర్చీ కూర్చొని పనిచేస్తుందంటే అది వాళ్ళిచ్చిన ప్రోత్సాహమే కదా. నేను అధికార పార్టీలో, కాంగ్రెస్ అధికారంలో ఉంది, అధికార పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు పనిచేస్తున్నా. ఇంకా గుర్తింపు ఉంటే ఆల్ ద బెస్ట్. ఓవరాల్గా నామినేట్ పదాల విషయంలో ఎమ్మెల్సీ కోట, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించి కావచ్చు, గవర్నర్ కోటకు సంబంధించిన ఎమ్మెల్సీలో కావచ్చు పెద్ద ఎత్తున కాస్త అనుమానాలు అయితే భావిస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా కూడా సభ్యులకు సంబంధించి క్లారిటీ అయితే రాలేదు. ఈరోజు 16వ తేదీ 17, 18 కల్లా ఈ నామినేషన్ ప్రక్రియ ముగుస్తోంది. మరి ఇప్పటివరకు అయితే ఇంకా దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన వచ్చే అవకాశం అయితే కనిపించలేదు. గవర్నర్ కోట 2 ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యే కోట 2 ఎమ్మెల్సీలకు సంబంధించి ఎటువంటి ప్రకటన ఉండబోతుందో చూడాల్సి ఉంది. గాంధీ భవన్ కాస్త పండగ వాతావరణంలో ఎక్కడ కూడా నాయకుల సందకాలిగా లేకపోతే ఆ స్థాయిలో కోలాహలం మాత్రం కనిపించలేదు. చూద్దాం ఇక ఈ రోజు రేపటి కల్లా నామినేషన్లకు సంబంధించి ఎవరు వేయబోతున్నారు, ఎవరి పేరు ప్రకటన కాబోతుందో మరి చూడాల్సి ఉంది.